హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. స్వీట్స్ ఎక్కువగా లైక్ చేసేవారు ఈ కరాచీ హల్వాని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ కరాచీ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్రీన్ పంకిన్, వైట్ పంకిన్స్ అండి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఆల్మండ్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్స్. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఏ కప్తో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్ క్వాంటిటీతో తీసుకోవాలండి. 2 కప్స్ వరకు షుగర్, 1 కప్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ అంతా పూర్తిగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకోవాలండి. చాలామంది ఈ రెసిపీని చేస్తున్నప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ వేసిస్తూ ఉంటారండి. అలా వేయడం వల్ల ఈ రెసిపీ కుక్ చేయడం చాలా టైం పడుతుంది. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు వాటర్ వేసుకుంటేనే తొందరగా కుక్ చేసుకోవడం అవుతుంది. ఈ విధంగా ఈ రెసిపీని కలుపుతూనే ఉండాలండి. ఇలా గట్టిపడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి పడుతుంది. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి. తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఈ విధంగా పాలల్లో కలుపుకోవాలండి. ఈ పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలల్లో కలర్స్ని కలపడం వల్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది కలర్ అనేది. ఈ విధంగా కలర్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, స్టిక్కీగా అయ్యింది. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవ్వాలండి. వీటిని కేక్ మేకింగ్ బౌల్లో వేసి కూడా పీసెస్ లాగా చేసుకోవచ్చు. ఏ విధంగా బౌల్లో వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా టేస్ట్గా ఉండే బాంబే కరాచీ హల్వా చాలా ఈజీగా చేసి చూపించాను కదండి. మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.